ఎక్కడికి వచ్చామంటే నైట్ బెంగళూరు నుంచి శృంగేరి వచ్చాం. నైట్ బెంగళూరు నుంచి శృంగేరి అయితే వచ్చాం. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి బికాస్ ఆఫ్ మీ ఒక 2000 ఎక్స్ట్రా వాళ్ళకి బొక్క పెట్టా. ఓకే హ్యాపీ ఓకే హ్యాపీ అంట. 2000 బొక్క పెట్టా గైస్. అదంతా పక్కన పెడితే ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం. టైం 8 అయింది. గాన్వి గాడికి గాన్వి ఇప్పుడు ఏంటి మనం అక్షరాభ్యాసం. నేను కావ్య అయితే ఆల్మోస్ట్ ఇంకా అనుకున్నా లేదులే మరి అంత ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది వాళ్ళకి కూడా. సో ఇప్పుడైతే గాన్వి భలే ఉంది లొకేషన్. సారీ గైస్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నాం బేసిక్గా. ఇప్పుడు గాన్వికి అయితే అక్షరాభ్యాసం చేపిస్తున్నారు వాళ్ళు. సో వీలైతే నేను షూట్ చేస్తా. బట్ టెంపుల్ అయితే కావ్య వెళ్ళొచ్చింది ఇందాక టికెట్స్ అన్ని తీసుకోవడానికి. సూపర్ ఉందని చెప్పింది. ఎలా ఉందో టెంపుల్ మీకు కూడా చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రవంతి. సో బేసిక్గా నిన్న బెంగళూరు నుంచి మేము శృంగేరి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాము. ఎందుకంటే గాన్వికి అక్షరాభ్యాసం జరుగుతుంది లోపల. సో ఈ టెంపుల్ అయితే ప్రతి ఒక్కరూ అసలు మస్ట్ అండ్ విజిట్ గైస్. అసలు సూపర్ ఉంది టెంపుల్ అయితే. ఇంకొకటి ఏంటంటే మేము వచ్చేసరికి నైట్ హోటల్ రూమ్స్ అన్నీ అసలు ఫుల్గా అసలు ఒక్కటి కూడా ఖాళీ లేవు. మాకైతే చాలా టైం పట్టింది వెతుక్కోవడానికి. మీరు ఎవరైనా ప్లాన్ చేసేలా ఉంటే ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసుకొని బుక్ చేసుకొని రండి. మేము అనవసరంగా కొంచెం తొందరపడి వచ్చామనుకుంటున్నా. బట్ అసలు టెంపుల్ చూసాకైతే అసలు చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి టెంపుల్ ఎలా ఉంది అని. అసలు టెంపుల్ ఉంది, చాలా బాగుంది. అసలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. మీకైతే మొత్తం చూపిస్తాను నేను టెంపుల్ అంతా తిరిగి. లోపలైతే గాన్వికి అక్షరాభ్యాసం చేపిస్తున్నారు, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే టెంపుల్ చూడండి, తర్వాత పూజ ఎలా జరుగుతుందో చూపిస్తా, తర్వాత మా దర్శనం ఎలా అయిందో కూడా చెప్తాను. అండ్ యా తర్వాత ఎక్కడికి వెళ్తామన్నది నెక్స్ట్ వీడియో. అలానే మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ మీకైతే నేను టెంపుల్ చూపిస్తాను. ఇదే ఎంట్రన్స్. మొత్తం టెంపుల్ అంతా నేను తిరిగి చూపిస్తా. ఎలా ఉందో చూసి మీరు పక్కా ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి. సో యా చూసేయండి ఎలా ఉంది టెంపుల్ ఏంటి అని. దిస్ ఈస్ ది ఎంట్రన్స్ అన్నమాట. చూడండి. సో ఈ టెంపుల్ నేమ్ ఏంటి అంటే శ్రీ శారదా శక్తిపీఠం అన్నమాట. నాకు తెలిసి ఇదే నా ఫస్ట్ విజిట్ ఇక్కడికి. టెంపుల్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెగ్స్ వాష్ చేసుకోవడానికి ఉంది. ఓకే గైస్, స్టార్టింగ్లో అయితే ఇదే అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇలా ఉంది టెంపుల్. అసలు చాలా బాగుంది. ఇందులో మెయిన్ టెంపుల్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఎయిదర్ అదా లేకపోతే ఇదా అని. సో యా చెక్ చేద్దాం. రాగానే ఇక్కడ లెగ్స్ వాష్ చేసుకోవడానికి ఉంది. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. యా సో చూడండి మీలో ఎంతమంది ఈ టెంపుల్ విజిట్ చేశారో చెప్పండి. అలానే సూపర్గా ఉంది అసలు టెంపుల్ అయితే. ఎంత బాగుంది గైస్ అసలు ఈ టెంపుల్. సో లోపల మాకు దర్శనం ఎలా అవుతుంది అదంతా నేను తర్వాత చెప్తాను. ఇటు సైడ్ అయితే టెంపుల్స్ ఉన్నాయి. నాకు ఇందులో మెయిన్ అమ్మవారు టెంపుల్ ఏదో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ ఇట్లా మనం ఎంట్రన్స్ నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చి లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడే గాన్వికి అక్షరాభ్యాసం చూపిస్తున్నారు. నేను లోపలికి వెళ్ళి మీకైతే చూపిస్తాను ఎలా ఉంది అని. సో ఇక్కడైతే అక్షరాభ్యాసం అదంతా జరుగుతుంది. గాన్వి వాళ్ళందరూ లోపల ఉన్నారు. సో నేను లోపలికి అయితే వెళ్ళి ఎలా జరుగుతుంది అని చూపిస్తాను. నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. గాన్వి అదంతా అక్షరాభ్యాసం చూద్దాము ఎలా జరుగుతుంది ఏంటి అని.
అత్యంత కనిపెట్టుకోండి. అర్చన మొబైల్లో మొబైల్ కనిపెట్టు. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यानन्दं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. अर्चना ಕೊಂಬೆಲಿಂದ ಮೊದಲು ಕೈ ಹಿಡ್ಕೊಂಡು శ్రీ గురుభ్యో నమః. టెంపుల్ అయితే సూపర్ ఉంది, అసలు మామూలుగా లేదు టెంపుల్. అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. వాడు చూడండి ఎలా చేస్తున్నాడు. 1 సెకండ్ హాయ్ చెప్పండి ఫస్ట్. నా వ్లాగ్ లో చాలా డేస్ అయింది. హాయ్ చెప్పు. కావ్య సే హాయ్. ఇట్స్ బీన్ మెనీ డేస్. కావ్య గైస్ మా అన్న తెలిసిందే కదా. అండ్ ద స్టార్ గాన్వి. ఈ డ్రెస్ అయితే చూడండి, అసలు సూపర్ ఉంది గాన్వి డ్రెస్. అదంతా నాకు తెలిసి కావ్య పెయింట్ చేసిందంట, కావ్య అండ్ సాహిత. చూడండి ఎలా ఉందో. సో అది ఓల్డ్ టెంపుల్ అంట. అది ఓల్డ్ టెంపుల్ అది ఓల్డ్ టెంపుల్ అంట గైస్. ఇదేమో న్యూ టెంపుల్ అంటున్నాడు. తర్వాత నిజంగా నన్ను అడిగితే కాదు నాకు తెలీదు అంటున్నాడు. వీళ్ళిద్దరు చూడండి గైస్. సో ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు ముగ్గురు. వావ్ వావ్ భలే ఉన్నావు కానీ నువ్వైతే. చూపించు అసలు ఈ గోలెంట్ కానీ నువ్వు. ట్రిప్పర్ జేసీబీ వీడి గైస్. ట్రిప్పరు జేసీబీలు ఇవే కావాలి. అసలు బయటనే దాన్ని చూసాడో లేదో నాకు కావాలి నాకు కావాలి అని కూర్చుంటుంది. కానీ ఏది రే ఎలా అలా ఆడావు ఇందాక. ట్రిప్పర్ కావాలి కానీ ఇందాకట్లా చేయి కానీ. వాడు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడు గైస్ టెంపుల్కి. వీళ్ళు చూడండి. గైస్ ఇప్పుడే అసలు ఆ వైబ్ టెంపుల్ ఎలిఫెంట్ టెంపుల్ ఏంటి టెంపుల్ అండ్ ఎలిఫెంట్ నాకు ఆ వైబ్ తీరిపోయింది గైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే
యా గైస్, నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మేమైతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ప్లేస్కి వెళ్తున్నామని నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ యా, బాయ్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ చిన్న, బాయ్ చెప్పు. బాయ్.